దేవుడు ప్రతి ఒక్కరికి ఒక స్పెషల్ క్వాలిటీ ఇస్తాడు. ఒకరికి ఆడే శక్తి, మరొకరికి పాడే శక్తి, ఇంకొకరికి ఆలోచించే జ్ఞానం. ఇలా రకరకాల క్వాలిటీస్ ప్రతి ఒక్కరిలో ఉంటాయి. మరి నీ క్వాలిటీ ఏమిటి? ఎందుకు నువ్వు నీ ప్రత్యేకతను పక్కన పెట్టి ఎదుటి వాళ్ళలా ఎందుకు ఉండాలనుకుంటున్నావు? ఒకరు డాక్టర్ అయితే నువ్వు డాక్టర్ అవ్వాలి. ఒకరు ఏదైనా బిజినెస్ చేస్తే నువ్వు అదే బిజినెస్ చెయ్యాలి. ఇలా ఎదుటి వారిని ఇమిటేట్ చేస్తూ నీ ప్రతిభను మర్చిపోతున్నావు. ఇది ఒక డేంజర్ గేమ్. ఇందులో అందరూ గెలుస్తారు, నువ్వు తప్ప. ఎందుకంటే ఇది నీ ఆట కాదు. ప్రతి ఒక్కరి జీవితం ఒక పుస్తకం లాంటిది. నువ్వు పక్కోడు పుస్తకం కాపీ చేస్తూ నీ చరిత్రను రాసుకోవడం మర్చిపోతున్నావు. ఒక పక్షి ఎగరడం మానేసి చేపలా ఈదాలనుకుంటే అది పక్షి కాకుండా చేప కాకుండా పోతుంది. అలాగే ఇతరులతోటి పోల్చుకున్న ప్రతిసారి నువ్వు నీ ప్రత్యేకతను కోల్పోతున్నావు. ఇంకొకరిని ఫాలో అవ్వడం మానే. నీలో ఒక నిధి ఉంది, దానికి దారి కనుక్కో. అప్పుడు ప్రపంచమే నిన్ను ఫాలో అవుతుంది. నువ్వు ఇమిటేటర్వి కాదు, ఇన్నోవేటర్వి అని సంగతి మర్చిపోతున్నావు. నా యొక్క చిన్న మెసేజ్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.